ఉగాదికి సినిమా అవార్డులు గద్దర్ పేరిట ఇస్తాం, గద్దర్ అవార్డు ఇవ్వబోతున్నాం అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటన చేసింది. మరి గద్దర్ అవార్డు, గద్దర్ పేరు మీద అవార్డు ప్రకటించిన పట్ల తెలంగాణ కవులు, రచయితలు, కళాకారులు, ఉద్యమకారులు అందరూ కూడా, మేధావులు అందరూ కూడా ఒక హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయన గురించి భావితరాలు గుర్తుండాలంటే ఇలాంటి అవార్డు ఒకటి కాదు 100 ఇచ్చినా కూడా తక్కువనే అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ విషయం మీద మనతో మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమకారులు, ఓయూ ఉద్యమ నేత, విద్యార్థి నేత నలిగంటి శరత్ ఉన్నారు. మాట్లాడి తెలుసుకుందాం. అన్న, గద్దర్ పేరు మీద అవార్డు ప్రకటించారు, అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది, ఇవ్వబోతా ఉన్నారు. ఎట్లా ఉంది ఒక ఉద్యమకారుడు, ఒక గద్దర్ లాంటి యుద్ధ నౌక మీద అవార్డు, సినిమా అవార్డు ఇస్తున్నారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అదే డెఫినెట్గా అందరూ దాని హర్షం వ్యక్తం చేయాల్సిందే. గద్దర్ ఒక లెజెండరీ పోయేట్, లెజెండరీ, అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే గద్దరు ఒక కళానాయకుడు, గాయకుడు, రచయితే కాకుండా గొప్ప తత్వవేత్త గద్దర్. ఆ తత్వవేత్తను తెలంగాణ అంటే ప్రజలకు ఏ మీడియా లేనప్పుడే, ఇంత మీడియా ఇంత విస్తృత స్థాయిలో లేనప్పుడే ప్రజలు తమకు తాముగా ఒక సూపర్ స్టార్ను తయారు చేసుకున్నారు. ఆయన పేరే గద్దర్. ప్రజల నుంచి, ప్రజా పాటలకు ఒక సూపర్ స్టార్ను ప్రజలే తయారు చేసుకున్నారు. అప్పుడు మీడియా కానీ ఆయన గురించి చెప్పేవాళ్ళు, రాసేవాళ్ళు చాలా తక్కువ. ఆ టైంలో గద్దరు అంటే ప్రజలే అంత గొప్ప స్టార్ను తయారు చేసుకున్నారు. అలాంటి ఒక ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి బెలాడీలో అంటే ప్రజా వాగ్గేయకారులు అనుకున్నప్పుడు, పాట రాసి పాడే అటువంటి వాళ్ళలో ఒక బాబ్ మార్లే ఉన్నాడు, నల్ల జాతీయుల నుంచి. తర్వాత పాల్ ర్యాప్సన్ అన్నాడు, అదే నల్ల జాతీయుల నుంచి. మైకేల్ జాక్సన్ అన్నాడు, బాబ్ డిలాన్ అన్నాడు. భారతదేశం నుంచి ఇక్కడున్న విప్లవోద్యముల నుంచి చాలా తక్కువ మందికి తెలుసు కావచ్చు, కానీ రష్యన్ లిటరేచర్లో గద్దర్ ఉన్నాడు. ప్రపంచ సాహిత్యంలో నీకు చైనా సాహిత్యంలో, రష్యన్ లిటరేచర్లో అంటే పాటలతోటి విప్లవాన్ని ప్రజల్లోకి ఎక్కించినటువంటి వాళ్ళు పాటతోటి ప్రజల హృదయాన్ని కడిగినటువంటి వాళ్ళు అతి అరుదుగా ఉన్నటువంటి వాళ్ళు గద్దర్ ఒకడు. అంత గొప్ప అవార్డును సినిమాకు ఇవ్వడం అనేది కొంతమంది తెలంగాణ వాదులు చెప్పేది ఏమిటి అని అంటే, గద్దర్ అంటే ఒక రెవల్యూషన్, ఎప్పుడు సినిమాల కోసం పాకులాడలేదు. ఇంకోటి ఏంటంటే, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మా, తోబుట్టూరు తీర్చుకుంటనే చెల్లమ్మ. గద్దర్కు నంది అవార్డు ఇచ్చింది, అది కూడా తీసుకోలేదు గద్దర్. గద్దరు జ్ఞానపీఠ ఇచ్చినా తీసుకునేటోడు కాదు, గద్దరు ఇంకా ఏ అవార్డు ఇచ్చినా తీసుకునేటోడు కాదు. ఎందుకంటే ప్రజల కోసం మనం అంటే మాకు చెప్పింది కూడా, ప్రజల కోసం రాయాలి, ప్రజల నుంచి తీసుకున్నాం కాబట్టి ప్రజల కోసమే రాయాలి తప్ప అది మన గొప్పతనం కాదు. ఇంకోటి ఏమంటాడంటే, జానపద గీతాలు, శ్రమజీవులు వాళ్ళ జీవితం నుంచి 10% కాపీ కొడితేనే గద్దరుగాడు అయినరు అని చెప్పేటోడు. కాబట్టి మనకు అవార్డులు ఇవ్వడం అనేది, తీసుకోవడం అనేది ఆయన దాన్ని పెద్దగా ఎంటర్టైన్ చేయలేదు. ఇప్పుడు ఇచ్చినాక కూడా దాన్ని పెద్దగా ఏం వ్యతిరేకించలేదు, కానీ తీసుకోలే ఆయన. అలాంటి అవార్డు, నంది అవార్డు వచ్చింది సందర్భంలో అప్పటి నుంచి గద్దర్ మీద చర్చ జరుగుతున్నది. ఏ అవార్డుకు లొంగనివాడు గద్దర్ అని చెప్పేసి చాలామంది అవార్డుల కోసం ఈ చర్చ ఎప్పుడు జరుగుతున్నది. ఆయన పేరు మీదే ఒక అవార్డు రావడం అనేది గద్దర్ చనిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చింది. అది కాంట్రవర్సీ కావచ్చు, అంటే కేసీఆర్ ప్రభుత్వం ఎంతైతే అవమానించిందో ఆయన ప్రగతి భవన్లో, ఆయనకు అంత పెద్ద పీట వేతాం అని చెప్పేసి ఆయన అంత్యక్రియలప్పుడు కూడా మేము ఆ చావు నుంచి మొదలు పెడితే, హాస్పిటల్ నుంచి మొదలు పెడితే ఎల్బీ స్టేడియం, ఇక్కడనే ఎల్బీ స్టేడియంలో ఆ నైట్ అంతా ఉండి తెల్లారి ర్యాలీగా తీసుకుపోయి, ఇక్కడి నుంచి ర్యాలీగా తీసుకుపోయి అక్కడ బౌద్ధ, ఆయన ఏ స్కూల్ అయితే పెట్టిండో అక్కడ ఖననం చేయడం జరిగింది, సేమ్ బౌద్ధం స్టైల్లో. అప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని తప్పకుండా వేయాలని చెప్పేసి అందరూ, అది కవులుగా, విద్యార్థి నాయకులుగా, యాజ్ ఏ దళిత్గా పోయే అందరం దాన్ని హర్షం వ్యక్తం చేస్తున్నాం. కొంతమంది ఏంటంటే అంత పెద్ద రెవల్యూషనరీకి ఈ అవార్డు ఇచ్చి అవమానించడమే అవుతుంది. ఎందుకంటే సినిమా గురించి ఎప్పుడు పోలే గద్దరు, సినిమా అవార్డులు ఇస్తే తీసుకోలేదు. సినిమా వాళ్ళు కూడా చాలామంది గద్దర్ అవార్డులు మాకేయడం ఏందని కొంతమంది మనం అంటే చర్చ అంతా చూస్తున్నాం కాబట్టి అనుకుంటున్నాం. ఒక ప్రజా విప్లవకారుడికి, ప్రజా నాయకునికి సినిమాకు సంబంధం ఏందనే విమర్శలు వచ్చినాయి. అయినప్పటికీ కూడా సినిమాలో కూడా చాలామంది, ఈవెన్ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కావచ్చు, చాలామంది, ఆర్ నారాయణమూర్తి, దాసరి నారాయణరావు గారు, సుద్దాల అశోక్ తేజ, ఇక్కడ నుంచి పోయినటువంటి వాళ్ళు కావచ్చు, విప్లవం పట్ల, ప్రజల పట్ల సినిమా తీసినటువంటి సామాజిక ఉద్యమకారులుగా, అంటే సినిమా మాధ్యమం ద్వారా చెప్పినటువంటి వాళ్ళు కూడా గద్దరును చాలా హర్షించింది. ఎటొచ్చేసి ప్రాబ్లం ఏమిటంటే, తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం పట్ల, అది సినిమాకు ఇవ్వడం పట్ల ఏంటంటే, సినిమా పరిశ్రమ అనేది తెలంగాణలో అంత అభివృద్ధి చెందలేదు. ఆంధ్రాలో చెందింది, అది తమిళ్ ఎఫెక్ట్ తోటి ఆంధ్ర చాలా పీక్ వెళ్ళింది.
సో ఇప్పుడు ఆ అవార్డు పట్ల అందరూ ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేసినా ఉస్మానియా విద్యార్థులుగా గద్దర్కు హ్యాట్సాప్ చెప్పడము, ఆ అవార్డు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి కూడా నిజంగా ధన్యవాదాలు తెలపాలి ఆ విషయంలో. అంటే కళ కోసం కాదు, కళ ప్రజల కోసం అని ఎప్పుడు గద్దర్ మాట్లాడుతుండేవాళ్ళు. అంటే ఆయన ఎక్కడ పాట పాడినా కూడా కళ కోసం కాదు, కళ ప్రజల కోసం, ప్రజలే కళను బతికించుకోవాలంటారు. అట్లాంటి కళను గుర్తిస్తూ ఇస్తున్న అవార్డు కదా ఇది. సో ప్రజలకు గుర్తుండేలాగా ఇస్తున్నారు అనుకోవచ్చు కదా. అదే తప్పకుండా ప్రజలను గుర్తించడం ఒకటి, తెలంగాణ జానపద గీతాలను, తెలంగాణ గద్దర్ అని అంటే ఒక రెవల్యూషనరీ కాదు, తెలంగాణ రావడానికి పాదయాత్రలు చేసినాడు. తెలంగాణ ఫస్ట్ అమ్మ తెలంగాణమా కలికే కలగానమా అమ్మ నీకు వందనాలమ్ము కమ్మని ప్రేమే నీదమ్ము. అక్కడ నుంచి మొదలు పెడితే దళిత పాటలు, స్త్రీల పాటలు, నిన్న 8th మార్చ్ అప్పుడు నిండు ఆ మాసనాడు నీ పాదం మీద పుట్టుమొచ్చిన ఈ చెల్లెము, సిరిమల్లె చెట్టు కింద గొప్పగా గుర్తు చేశారు. సిరిమల్లె చెట్టు కింద పాట అనేది ఎంటైర్ తెలుగు సాహిత్యంలోనే అలాంటి ఒక మైలురాయి ఆ పాట. అది ఎందుకనంటే తన తల్లి గురించి ఎద్దోలే వెనుకాకు ఒక్కొక్క అడిగేసి లచ్చుమమ్ము నాట్లేసి లచ్చుమమ్ము నీ నడుమంతా ఇరిగిన లచ్చుమమ్ము ఎర్రదేలు కొట్టి కక్కుడు ఎరుగు అనేది ఎంత అద్భుతమైన జీవితం అని అంటే అప్పటిదాకా రెవల్యూషన్లు అంటే విప్లవంలో కూడా పాటలు విప్లవం గురించే రాసేది, కానీ స్త్రీల యొక్క శ్రమను అంటే పనిని పాటలోకి తీసుకొచ్చిన మొట్టమొదటి ప్రజా వాగ్గేయకారుడు తత్వవేత్త గద్దర్ ఒకడే. అట్లా అలాంటి పాటలు స్త్రీల మీద, ఈ తెలంగాణ మీద, రెవల్యూషనరీ మీద, శ్రామికుల మీద, అట్లా అంటే చాలా విషయాల పట్ల, సామ్రాజ్యవాదం మీద, చెత్తకుండి మీద, లెట్రిన్ మీద, చీపురు గట్ట మీద ఆయన ముట్టని గ్యాంగోలం అండి మేము బాబు, అట్లా ఆయన ముట్టనటువంటి వస్తువు లేదు అనిపిస్తుంది. కవిత్వము, జీవితము అవంతా ప్రజల కోసం అది పాటగా మలవడం అనేది చెరబండ రాజుకు ఫస్ట్ గుర్తు చేసిన కాబట్టి చెప్తున్నా. రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రక్షకు పెట్రోల్ అని చెప్పేసి ఫస్ట్ రాసి చెరబండ రాజు గారికి చూపించాలంట. అరే అంత అద్భుతంగా రాసిన ఇవ్వలేదన్నట, నేనే రాసిన అని చెప్పేసి చెప్పిండట. అంటే అక్కడ నుంచి తన ప్రయాణం మొదలైతే ఆయన స్పృశించినటువంటి, ఆయన ముట్టుకొని ఏ వస్తువు లేదు. అట్లా గద్దర్ ఆ కళలన్నింటినీ అంటే ఒక తెలంగాణ కవిగా కాదు ప్రపంచంలో అట్లాంటి వాళ్ళు చూస్తే ఒకరిద్దరే ఉన్నారు. అట్లా ఇంకోటి ఏంటంటే ప్రజా పాటల కోసం బుల్లెట్లు తిని కూడా పాటలు పాడినటువంటి వాడు ప్రపంచంలో ఒక గద్దర్ కూడా ఉన్నాడు మొత్తం నేల మీద. అట్లాంటి గద్దర్ మీ మీద ఎట్లాంటి ప్రభావం చూపించిండు అంటే మీరు కవిగా, పాటగాడిగా, మాటగాడిగా, రచయితగా, ఒక ఉద్యమకారుడిగా మారే క్రమంలో శరత్ చంద్ర మీద ఖచ్చితంగా, శరత్ కుమార్ మీద ఉంటుంది గద్దర్ ప్రభావం, ఉంది కూడా తెలుస్తుంది. ఎట్లా ఉండదు, ఎక్కడ ఏ వయసులో మీరు గద్దర్కు ప్రభావితమయ్యారు? చిన్నప్పటి నుంచే, ఇంతకుముందు ఫస్టే చెప్పాను, ప్రజలే తయారు చేసుకున్న సూపర్ స్టార్ గద్దర్ అని. చిన్నప్పుడు గద్దర్ మీటింగ్ అని అంటే ఇప్పుడు చిరంజీవి సినిమాలు అంటే ఎట్లయితే ఉరికేదో గద్దర్ పాటలు అంటే ఆయన అత్తనంటే చూసేవాళ్ళం. విప్లవ మీటింగా, అది నక్సలైట్ మీటింగా ప్రజలకు అనవసరం. గద్దర్ వస్తున్నాడంటే గద్దర్ని చూడడానికి, గద్దర్ పాట కోసం వచ్చేది. అట్లా మేము కూడా గద్దర్ అన్న పాటలు ఉన్నాయంటే విమలక్క పాటలు, గద్దర్ అన్న, రామారావు అన్న, నాగన్న వీళ్ళ పాటలు ఉన్నాయనంటే పోయేటోళ్ళం. అట్లా గద్దర్ వేసిన ముద్ర ఏమిటంటే ఇంకోటి ఏంటంటే ఉస్మానియాలో మా సీనియర్ గద్దర్ అన్న, కంచెల, జార్జ్ రెడ్డి, లెజెండ్స్ మొత్తం కూడా. అట్లా ఉస్మానియాకి వచ్చిన తర్వాత ఆయన మాతో ఎక్కువ చెప్పేది ఏమిటంటే మీరు ఇంతకుముందు అన్నట్టు కళ కోసం కాదు, కళ ప్రజల కోసం, ఈ అవార్డులు శ్రమజీవులందరికీ ఇవ్వాల్సిందే, అది గొప్ప విషయం, దాన్ని హర్షం వ్యక్తం చేయాల్సిందే. ఆయన అనేది ఏంటంటే పాటను త్యాగాల పాట ఎప్పుడు ప్రజల వైపు ఉండాలి, త్యాగాల పాటలు పాడాలి, ఈ తందనాల పాట పాడద్దని అంటాడు. నాకు అది బాగా ఇప్పటికి ఉన్నది. అందుకని ఏ వేదిక మీద పడితే ఆ వేదిక మీదకి నేను పోయి పాడను, ఎవరికి పాట అమ్ముకోను. ఇంకోటి ఏం చెప్పేటోడు అంటే నా భాషలో చెప్తున్నా, వెలకట్టలేని పాటను అమ్ముకొని వేలం పాట చేయద్దు, వెలకట్టలేని ప్రజా పాటను వేలం పాటగా తయారు చేయద్దు. అందుకని నువ్వు పాట ఎవరికన్నా అమ్ముడు పోతే వేరేటోళ్ళకు పైసలకు పాట రాస్తే, లేదా పాటలు పాడుతున్నామని నన్ను టీఆర్ఎస్ వాళ్ళు పిలవచ్చు, కాంగ్రెస్ వాళ్ళు పిలవచ్చు, బీజేపీ వాళ్ళు పిలవచ్చు. అయినా గద్దర్ ఏ పార్టీ దగ్గర పోయి సాయం తీసుకున్నాడు తప్ప ఏ పార్టీకి పాట రాయలే గద్దర్, ఏ పార్టీలకు పోయి జాయిన్ కాలే. అందరూ ఆ పార్టీ వేయండు, కాంగ్రెస్ పార్టీకి వేయండు అంటే అవును, తెలంగాణ కోసం బీజేపీ ఎల్కే కలిసిండు, కాంగ్రెస్ను కలిసిండు, టీఆర్ఎస్ అందరి దగ్గర వేయండు, పాదయాత్ర చేసిండు. ఆయనతో పాటు మేము పాదయాత్ర చేసినాం. ఉస్మానియా ఉద్యమం, మలిదేశ తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు గద్దరన్నను పాదయాత్ర స్టార్ట్ చేసేటప్పుడు గద్దరన్నే ముందు పెట్టి, గద్దరన్నే ముఖ్య అతిథిగా పెట్టి స్టార్ట్ చేసినాం. అంటే తన జీవితం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం రావడానికి, అంటే విప్లవం రావడానికి ఎట్లనో తెలంగాణ రాష్ట్రం రావాలి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ సబ్బండ కులాలు అయితే, ఏ సబ్బండ వర్గాలు అయితే శక్తిని ధారపోసి, రక్తం ధారపోసి
చనిపోతున్నారు, శ్రీకాంత్ సార్ నుంచి మొదలు పెడితే అంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉన్నారు కదా. నా ప్రజలకు అధికారం రావాలని చెప్పేసి పాటకు కూడా అప్పటిదాకా బుల్లెట్ వైపు ఉన్నటువంటి వాడు బ్యాలెట్ వైపు వచ్చింది. ఈ టైంలో ఇది కావాలని చెప్పేసి బానిసలారా లెండిరా ఈ బాంచన్ బతుకులు వద్దురా అడక తింటే మన ఆకలి తీరదు గుద్ది గుంజుకుందామురా చల్ బానిసలారా లెండిరా అని కాన్స్టిట్యూషన్ గురించి చెప్తాడు. 7 తరాల బానిసత్వం పోగొట్టినటువంటిదిరా. అంబేద్కర్ యొక్క జ్ఞానమంతా అందులో ఇచ్చిన చాలా బ్యూటిఫుల్గా లిరిక్స్ అదంతా జీవితం అంతా. అట్లా గద్దరు పాట విని గద్దరుకు ఆకర్షితులై ఒక పాటగాడిగా మాటగాడిగా రచయిత కవిగా ఉద్యమకారునిగా మారిన మీరు రాసిన మొదటి పాట ఏంది? ఆ పాట ఒకసారి. మొదటి పాట అంటే స్కూల్లో నుంచి ఉన్నాయి. అది ఇక్కడికి వచ్చిన తర్వాత గద్దరన్న తోటి అంటే తెలంగాణ ఉద్యమంలో పాడినప్పుడు నా తల్లి తెలంగాణ ఉయ్యాలో ఉయ్యాల తల్లడిల్లిపోతుందమ్మ ఉయ్యాలో ఉయ్యాల తల్లడిల్లిపోతుందమ్మ తాడో పేడో తేల్చమంటూ అని చెప్పేసి దానికి చాలా గద్దరన్న మస్తు అది చేసింది. అలా 40 ఏళ్ళ సంధి నుంచి తెలంగాణ బిడ్డలను పోగొట్టుకుంటుంది, కన్నీటి ఊటలన్నీ కడుపులో దాచుకుంటున్నది, గాయపడ్డటువంటి ఆ గాయాలన్నింటినీ గేయాలుగా మలిచిందన్నప్పుడు ఇట్లనే రాయాలరా అని చెప్పేసి అన్నాడు. ఆదివాసుల మీద ఆదివాసీ యోధుల్లారా అగ్గిబూసిన మినుగురులారా అందమైన అడవి తల్లి గాయపడ్డ అడవి తల్లి ఎక్కుబెట్టిన విల్లంబులారా రాజ్యం తూటాలకు బలి అయినా మనువాదానికి బలి అయినా ఇంద్రవెల్లి టెల్లారా. ఇట్లా చాలా పాటలు ఉన్నాయి. ట్రాన్స్జెండర్ మీద రాసినప్పుడు కావచ్చు, లేకపోతే దళితుల మీద రాసినప్పుడు కావచ్చు, ఆ పాటలన్నింటినీ కూడా చాలా అప్రిషియేట్ చేసేది. ఆయన ప్రభావము నామినే కాదు, తెలంగాణలో ఎవరు పాట పాడుతున్నాం ఇప్పుడు ఊర్లో డ్యాన్స్ చేస్తే కదా మైకేల్ జాక్సన్ అంటారు, పాట పాడితే గద్దర్ లెక్క పాట పాడుతున్నారు అంటారు. అందాక పోయిందనంటే నా మీద కాదు, కోట్లాది మంది మీద. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశం మొత్తం మీద. నువ్వు జార్ఖండ్ పోతే జార్ఖండ్ గద్దర్ అంటాడు, మహారాష్ట్రకి పోతే మహారాష్ట్ర గద్దర్ అంటాడు. ఒక జితేన్ మారాయణ అని ఒకసారి వచ్చింది ఇక్కడికి, ఆయన అక్కడ జార్ఖండ్ గద్దర్ అంటారంట, మహారాష్ట్రలో గద్దర్ ఉన్నాడు, కర్ణాటకలో గద్దర్. ఎవరన్నా రెవల్యూషనరీ పాట ప్రజా పాట పాడినలో అంటే ఆయన గద్దర్ అంటారు మహారాష్ట్ర. అట్లా ఎవరు డ్యాన్స్ చేసినా మైకేల్ జాక్సన్ అన్నట్టు, ఎవరు పాట పాడినా గద్దర్ అన్నానంటే నాలాంటి వాళ్ళను కోట్లాది మందిని తయారు చేసినటువంటి వాడు గద్దర్ అన్న. అట్లా అంటే చాలామంది విమలక్క లాంటి వాళ్ళు, గోరేటం కన్నా వీళ్ళందరూ ఉన్నారు. సరే ఇప్పుడు వాళ్ళు వేరే వేరే పాటలు ఉండొచ్చు, అది పక్కన పెడితే నాలా చాలా ముద్ర వేసినటువంటి వాడు. ఇంకోటి ఏంటంటే అమ్ముడు పోవద్దు, ప్రలోభాలకు లొంగద్దు, మనలో ఉన్నటువంటి బలహీనులు. ఆయన అంటే ఒక మీటింగ్లో లాస్ట్ మీటింగ్ ఏంటంటే పసునూరు రవీందర్ అన్నది పోటెత్తిన పాట మీటింగ్ మీకు తెలిసి ఉంటుంది, ఎక్కడ మన సుందర విజ్ఞాన కేంద్రంలో పెట్టినాము. తర్వాత తూర్పువాడ అని చెప్పేసి రవీంద్ర భారతిలో అదే లాస్ట్గా అన్నతోటి నేనే సభాధ్యక్షత మీటింగ్కు మాట్లాడిన తర్వాత ఆయన పర్సనల్గా ఏం చెప్పేటాడు అంటే, ఈ ప్రపంచం మీద నువ్వు యుద్ధం ప్రకటించాలనుకున్నప్పుడు మనలో కూడా లోపాలు ఉంటాయి, మనలో కూడా బలహీనతలు ఉంటాయి. కాబట్టి శత్రువు మీద ఈ లోకం మీద నువ్వు యుద్ధం ప్రకటించాలనుకున్నప్పుడు మొట్టమొదటగా నీ మీద నువ్వు యుద్ధం ప్రకటించుకోవాలి. మనలో ఉన్న బలహీనతలను గెలవాలి, మనలో ఉన్నటువంటి అధైర్యాన్ని మనం అధిగమించాలి, మనలో ఉన్నటువంటి లోపాలన్నింటిని అధిగమించినాకనే నేను యుద్ధం కడితే అప్పుడు శత్రుతోడు కొట్లాడతావు అనేది. ఇంకోటి ఏమిటి అని అంటే రాజకీయంలో అంటే మనం కొట్లాడుతున్నాం, సాయుధ పోరాటం కొట్లాడినాం, వేరే వాళ్ళు ప్రభావంలోకి వచ్చిండ్రు. తర్వాత 16 ఉద్యమం అదే జరిగింది, మలిదశ ఉద్యమం అదే జరిగింది. ఇప్పుడన్నా మీరన్నా అంటే అంబేద్కర్ స్ఫూర్తితోటి, ఇప్పుడు అందరూ కాన్షిరామ్ స్ఫూర్తితోటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరము మనం రాజ్యాధికారం రావాలి. 1% వాళ్ళు ఎట్లా వెళ్తారు, 3% ఉన్నటువంటి అంటే ఓపెన్గా చెప్పాలంటే 1% ఉన్నటువంటి వెలమలు ఎట్లా వెళ్తారు, 3-4% ఉన్న రెడ్లు వెళ్తున్నప్పుడు 50% ఉన్నటువంటి బీసీలు ఎందుకు వెళ్ళద్దు, 15 నుంచి 20% ఉన్న దళితులు ఎందుకు ఏదద్దు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏలాలి కదా అని చెప్పేసి ఆ స్ఫూర్తితోటి మీరు రావాలరా, ఏలాలి. మనం మొత్తము అదేంటంటే పంట పండించి అంతా చేసి ఆఖరికి దొరచేతలు పెట్టినట్టు అవుతున్నారా, ఇది మారాలి అని తన రాష్ట్ర లాస్ట్ కూడా తను అదే చెప్పింది. ఇప్పటివరకు అయితే నా జాతి ప్రజలు ఈ బాధలతోటి ఉంటారో అప్పటి వరకు నా పాట ఉంటుందని చెప్పి ఇదే విషయాన్ని చెప్తూ ఆయన చుండూరు సంబంధించి ఒక పాట ఉంటుంది, కారంచేడుకు సంబంధించి ఒక పాట ఉంటుంది. ఆ పాటని గద్దర్ వాడితే ఒక రకమైన గూస్ బంప్స్ వస్తే, శరత్ కుమార్ నలిగంటి శరత్ వాడితే ఇంకో రకమైన ఆటోమేటిక్గా ఒక ఇది వస్తుంది. ఎందుకన్నా ఆ పాటకు మీరు ఎందుకు అంత కనెక్ట్ అయ్యారు, ఎట్లా అసలు ఆ పాట మీకు ఒకసారి ఆ పాట ఒకసారి అంటే కారం చెడు అనేది 1985 జూలై 17th జరిగినది. 85లో అప్పటికి నక్సలైట్ పార్టీలు శ్రమజీవి అంటే కూలీలు, దొరలు, భూస్వాములు అంటే అంటున్నారు తప్ప కమ్మలు మాదిగల మీద జరిగిందని, మాదిగల మీద దాడి చేసిన అనేది అప్పటిదాకా లేరు. కానీ గద్దర్ చేసిన గొప్పతనం ఏంటంటే తెలంగాణ పాట రాసిన సబ్బండ కులాలు ఉంటారు అందులో,
ప్రాంతం ఉంటుంది, కులం ఉంటుంది, దేవతలు పోషమ్మ, మైసమ్మ, కట్ట మైసమ్మ, అది అవి ఉంటుంది. తర్వాత బైండ్ల నుంచి మొదలు పెడితే, మాదిగోళ్ళ నుంచి మొదలు పెడితే బుడుకు బుడుకు జమిడికన్ను చూడు, తర్వాత జజ్జన్ కజ్జన్ దద్దన్ కదన్ డప్పు దరువుల అంటే తెలంగాణ అయినా ఆయన విప్లవమైనా కానీ ఈ శ్రమజీవులను మాత్రం ఆయన పెట్టుకుంటూ వచ్చాడు. ఎప్పుడు అది చేయలేదు. క్యాస్ట్ పాటలన్నిట్లలో క్యాస్ట్ కనిపిస్తూ ఉంటుంది. అట్లనే కారం చెడు వచ్చేసరికి డైరెక్ట్ దళిత పులులమ్మ కారం చెడు భూస్వాముల మీద కలబడి నిలబడని చెప్పేసి ఫస్ట్ మాదిగల యొక్క తత్వాన్ని, మాదిగల యొక్క గొప్పతనాన్ని, మాదిగల యొక్క వీరోచిత పోరాటాన్ని, వాళ్ళ జీవితాన్ని, కన్నీళ్లను వాళ్ళు అంటే ఎవరికి సలాం చేయరు. మా బట్టలు మల్లెపూలు ఎత్తుకొని మీ స్టైల్లో అని చెప్తాడు. అయితే అన్నం ముందట గద్దర్ అన్నం ముందట అంటే పాడి అధ్యాయాలు అనేది ఉంటుంది కదా మాకు కూడా. అట్లా చాలా సందర్భంలో పాడినప్పుడు ఒకసారి మీటింగ్లో పాడినది. అవి పోటెత్తిన పాట మీటింగ్లో కూడా పాడిన తర్వాత చాలా ఆనందంగా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అట్లా ఆ స్ఫూర్తితోటి ఆ పాట ఆ రోజు చాలా మీటింగ్లలో కూడా పాడింది. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత బాగా ఇష్టమైన పాట నాకు అది. దళిత పులులమ్మ కారం చెడు భూస్వాముల మీద కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ, అరే కారం చెడులో కలదొక పల్లె, పల్లె పేరు మాదిగ పల్లె, మాలా సాయబు కోయ ఒడ్డెరకు మాదిగ పల్లె, తల్లి వంటిది శరణు గోరిన శత్రువునైనా ప్రేమత చూసే పేదల పల్లె, బరిసెలెత్తుకొని పందెమాడితే భాల్ ఊరి దొరలకే ఉచ్చబడుతుంది దళిత పులులమ్మ, చల్కారం చెడు భూస్వాముల మీద కలబడి నిలబడి పోరు చేసిన దళిత పులులమ్మ. ఆయన స్ఫూర్తి ఒక్కసారి వస్తుంది కాబట్టి అంత అద్భుతంగా మనం ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లా ఆ పాట అంత పాడడానికి అవకాశం ఉంటుంది. ఫైనల్గా ఇప్పుడు అంటే గద్దరు స్ఫూర్తిని, గద్దరు ఆశయాలని మీరు ఎట్లా పాటిస్తారు? రేపటి తరానికి కావచ్చు, ఇప్పుడు యువతరానికి ఎట్లా మీరు చెప్తారు? ఎట్లా ముందు తీసుకెళ్ళమని చెప్తారు? అంటే పాట అనేది అమ్ముడుపోవద్దు. ఒకటి, ఏ ఉద్యమం అయితే మనం చేస్తున్నామో ప్రజలకు అంత పారదర్శకంగా ఉండాలి. ఒకప్పుడైనా బ్యాలెట్ నమ్మిండు, అప్పుడు నక్సలైట్ ద్వారా ఉద్యమం ద్వారా సాయుధ పోరాటం ద్వారా వస్తుంది అన్నాడు. ఇప్పుడు పాపం వాళ్ళ పరిస్థితి చూస్తే మనకు అర్థమవుతుంది. అమాయకులను కూడా తీసుకుపోయి చిత్రహింసలు పెట్టి కాల్చి చంపేస్తున్నారు. అదంతా చూసినటువంటి గద్దరన్న స్ఫూర్తి అంటే మాకు అర్థమైంది, మాకు చెప్పింది ఏందని అంటే తప్పకుండా పవర్లో మీరు ఉండాలి, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉండాలి. ఎట్లయితే అంటే ఆయన జనరల్గా కాంశీరాము ఎప్పుడైతే ఈ ఇంతకుముందు చెప్పాల్సిన ఒక పాయింట్ ఏమిటంటే 1985 జూలై 17న కారంచెడు జరిగిన తర్వాత కాంశీరామ్ వచ్చాడు. కాంశీరామ్ అప్పుడు ఏం చెప్పిండు అన్నానంటే ఎన్ని రోజులున్న అంటే మనం ఈ పోరాటాలు మనం చేస్తాం, మనం ధర్నాలు చేస్తాం, రాస్తారోకాలు చేస్తాం, కానీ వాళ్ళ మీద వాళ్ళు శిక్షలు ఎందుకు వేసుకుంటారు? కాబట్టి పొలిటికల్ పవర్ రావాలి. అప్పటికి అక్కడ పవర్లోకి అప్పటికి పార్టీ పెట్టిండ్రు, మెల్లమెల్లగా పవర్లోకి వస్తున్నారు వాళ్ళు. 90s వచ్చేసరికి పవర్లోకి వచ్చింది కాంశీరామ్, బీఎస్పీ పవర్లోకి వచ్చింది. ఆ బీఎస్పీ ప్రభావము, తర్వాత బీసీలు ఎస్పీ ప్రభావం, ఎస్పీ తోటి బీసీలు, తర్వాత లాలూ ప్రసాద్ యాదవ్, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కరుణానిధి, మన పెరియార్ స్ఫూర్తితో వచ్చినటువంటి కరుణానిధి, మంగళైన కరుణానిధి. అట్లా దేశం మొత్తంలో కర్పూరి ఠాకూర్ నుంచి మొదలు పెడితే కరుణానిధి వరకు, కాంశీరామ్ మాయావతి నుంచి మొదలు పెడితే, ములాయం సింగ్ యాదవ్ నుంచి మొదలు పెడితే, లాలూ ప్రసాద్ యాదవ్ నుంచి మొదలు పెడితే వీళ్ళందరూ మనకన్నా ఎక్కువ యుద్ధం చేస్తున్నారు, కానీ రాజకీయ యుద్ధం చేస్తున్నారు. మనం కూడా యుద్ధం చేస్తున్నాం, మనం రోడ్ల మీద చేస్తున్నాం, అడవిలో చేస్తున్నాం. కాబట్టి ఈ రూటు మారాలి, మనం తప్పకుండా పవర్లోకి రావాలని చెప్పి అట్లనే నీలో ఉన్నటువంటి కళలు నాకు ఆయన చెప్పేటోడు, నువ్వు గాయకుడు, అది నాయకుడే కాదురా గాయకుడు కూడా, పల్లెలలో మనం పాట కూడా పాడాలి, పాటతోటి చాలా చైతన్యం వస్తుందిరా, నలుగురు కూర్చుంటారు. కానీ మనం చెప్పాల్సినది 1000 పేజీల సాహిత్యాన్ని అంటే ఆ సంక్లిష్ట విషయాన్ని కూడా సాదాసీదాగా చెప్పచ్చు అని చెప్పి ఇంకోటి ఏమిటి అని అంటే ముఖ్యంగా పాటలు చాలా అప్పటికే ఇంతకుముందు చెప్పినట్టు చాలామంది పాటలు పాడుతున్నారు, కానీ ఒక ఫేమ్ రాగానే వాళ్ళు వేరే పార్టీకి వెళ్ళిపోతున్నారు. ఎట్టి పరిస్థితి అట్లా పోవద్దు, సత్యంత వరకు కూడా ప్రజల వైపే ఉండాలి, ప్రజా పాటలే పాడాలి, మన సొంత కాళ్ళ మీద అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫ్యూడల్స్ చేసినట్టే, దొరలు చేసినట్టే, భూస్వాములు చేసినట్టే, ఇక్కడున్న రెడ్లు వెలుమలు చేసినట్టే మళ్ళీ మనకు ఆ ఫ్యూడల్ స్వభావం రావద్దు. ఎట్లనైతే ఏ ప్రజలైతే మనకు అన్నం పెట్టినలో, ఏ ప్రజలైతే మనల్ని మనుషులుగా చేసినలో, ఏ ప్రజలైతే మనకు జ్ఞానం ఇచ్చినలో, ఏ ప్రజలైతే చీకట్లో ఉండి మనల్ని వెలుతురిలోకి పంపినలో, ఆ ప్రజలందరికీ పారదర్శకంగా ఉండి మనము అంటే భారత రాజ్యాంగం అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నటువంటి మనం కాంశీరాము, అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు ఫులే, బుద్ధుడు, ఈ మహనీయుల త్యాగాలన్నింటినీ కూడా నిజంగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళైతే ప్రజల పక్షానే ఉండాలి, ఎవడికి అమ్ముడు పోవద్దు. ఇది గద్దర్ అన్న ఎప్పటికి చెప్పేటాడు. గద్దర్ అంటే ఒక పాట, ఒక మాట, ఒక తూట,
ఒక యుద్ధం, ఒక బహిరంగ సభ అని చెప్తారు. గద్దర్ అంటే ఒక్కడే కాదు, ఆయన ఉన్న దగ్గర ఒక బహిరంగ సభ, కంటికి కనిపించిన బహిరంగ సభ నడుస్తుంది అనేది ఒక మాట. అయితే ఇప్పుడు జరుగుతున్న బీసీలందరూ కూడా ఏకమవుతూ ఉన్నారు, దళితులందరూ కూడా ఏకమవుతున్నారు. అందరూ కలిసి రాజ్యాధికారం అనే దిశగా మెల్లగా కదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 50 ఏళ్ళుగా గద్దర్ ఏం కోరుకున్నాడో, గద్దర్ దేనికోసం ఉద్యమం చేసిండో ఆ ఇంపాక్టే ఇది అనొచ్చా? ఆ గద్దర్ ఎఫెక్ట్ డెఫినెట్లీ ఉంటుంది. అంటే గద్దర్ రీసెంట్గా ఒక 10-15 సంవత్సరాల నుంచి, అంటే నాకు తెలిసి 2002 తెలంగాణ మూమెంట్ ఆ టైం తర్వాతనే బ్యాలెట్లోకి వచ్చింది. కానీ దానికన్నా ముందు ఎక్కువ ఇంపాక్ట్ అంటే కాంశీరామ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎస్పీ పార్టీ, బీఎస్పీ పార్టీ. బీఎస్పీ అంటే అప్పటిదాకా శ్మశానంలో ఉండే అటువంటి మాదిగలు, బట్టలేనటువంటి మాటలు, మాదిగలు కంటి నిండా నిద్ర లేనటువంటి వాళ్ళు, ఒంటి నిండా బట్టలేనటువంటి వాళ్ళు, సమాజంలో గౌరవం లేనటువంటి వాళ్ళను, అట్లాంటి ఒక మూగజీవులను, శ్మశానంలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోబెట్టండి కాంశీరామ్. ఆ ఇంపాక్ట్ మొత్తం దేశం మొత్తం మీద పడ్డది. వాళ్ళు వచ్చిన తర్వాత మనం ఎందుకు రావద్దు అనేది ముఖ్యంగా బీసీలలో ఇంకా పెరిగింది. అంటే బీసీలలో అప్పటికే చాలామంది జ్ఞానవంతులు ఉన్నారు, అధ్యక్షులు, కానీ ఎప్పుడైతే ఈ ఎఫెక్ట్ పడ్డదో దేశం మీద పడ్డది. ఇంతకుముందు కారంచేడు చెప్పినట్టు అప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే యూపీ, పంజాబ్ ఇట్లకెళ్ళి యూపీ నుంచి పంజాబ్, చండీగఢ్ ఇట్లకెళ్ళి కాకుండా ఆయన ఏపీకి వచ్చాడు. ఉమ్మడి రాష్ట్రాలు, అప్పటికి రాష్ట్రం విడిపోలే కదా, ఇటు ఉమ్మడి రాష్ట్రాలకు వచ్చాడు. ఈ ఉమ్మడి రాష్ట్రాలలో రగిలించాలని చెప్పేసి కాంశీరామ్ చాలా ఇక్కడ మీటింగ్లు పెట్టడము, ఈ నిజాం కాళ్ళలో పెట్టేయండు, చాలా చోట్లలో మీటింగ్లు పెట్టుకుంటూ వచ్చడంతో అప్పుడు అంటే సీట్లు 85% ఉన్నటువంటి ప్రజలు మావి, ఓట్లు మావి, సీట్లు మీవే, ఇకపై చెల్లదని చెప్పేసి నినాదాలు బాగా పెరిగినాయి. అంటే గద్దర్ దాన్ని ఏం చేసినానంటే ఇంకా అడ్వాన్స్ చేసిండు. ఆయన సాయుధ పోరాటం ఉండొచ్చు, కానీ తర్వాత తన చివరి దశలో మాత్రం ఇక ఇదే ఆయుధం మనకు, ఓటును మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అమ్ముకోవద్దు, ఓటే మన బానిసత్వాన్ని అధ్యేస్తుంది. ఎవడైతే రాజ్యాంగాన్ని నమ్ముతాడో, ఎవడైతే ఓటును నిజంగా వినియోగించుకుంటాడో వాడు రాజు అవుతాడో, అమ్ముకుంటే బానిసలు అవుతాం రా అని చెప్పేసి అన్నాడు. కాకుంటే ఏంటంటే ఈ ఎఫెక్ట్ ఎక్కువగా అంబేద్కర్ కాలంలోనూ కంటే ఎక్కువగా కాంశీరామ్ కాలం నుంచి రాజ్యం కావాలి మనము అనే అటువంటి ఇంతకుముందు చెప్పినట్టు ఓట్లు మీవి, సీట్లు మావి, ఇకపై చెల్లెదు, నహి చెలగా 85% మేము ఉన్నాము, అంటే 15% ఉన్న మీరు ఎట్లా వెళ్తారు అని చెప్పేసి క్వశ్చన్స్ అంతా కాంశీరామ్ గారు తీసుకొచ్చారు. సో అట్లా వీళ్ళందరి ఎఫెక్ట్ తోటి రాజ్యాధికారంలోకి రావాలి అనేది ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఇది స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఇప్పుడు తమిళనాడులో వచ్చింది, యూపీలో వచ్చింది, బీహార్లో ఉన్నది. ఏపీలో కొంచెం తక్కువ ఉన్నది చైతన్యం. తెలంగాణలో మాత్రం ఇదే గద్దర్ స్ఫూర్తి కావచ్చు, ఇదే కాంశీరామ్ స్ఫూర్తి కావచ్చు, ఇదే ఊషా స్ఫూర్తి కావచ్చు, ఇట్లా చాలామంది ఉన్నారు. వీళ్ళందరి స్ఫూర్తితోటి తప్పకుండా అంటే అందరికి అర్థమైపోతున్నారు, రానున్న కాలం ఎంతో కాలం మోసం చేయలేదు. గద్దర్ చెప్తాడు, కాళ్ళ కింది దుమ్ము లేసి కంట్లో పడింది, ఎంతో కాలం మోసం చేయలేవు అంటాడు. బాబ్ మార్లే కూడా సేమ్ ఇదే. బాబ్ మార్లే అక్కడ వైట్ పీపుల్కు చెప్తారు, యూ కెన్ ఫూల్ సమ్ పీపుల్ సమ్ టైమ్ బట్ యూ కాంట్ ఫూల్ ఆల్ ద పీపుల్ ఆల్ ద టైమ్. యూ కెన్ ఫూల్ సమ్ పీపుల్ సమ్ టైమ్ బట్ యూ కాంట్ ఫూల్ ఆల్ ది పీపుల్ ఆల్ ది టైమ్. నవ్ యూ సీ ది లైట్, హే స్టాండ్ అప్ ఫర్ యువర్ రైట్స్, గెట్ అప్, స్టాండ్ అప్ ఫర్ యువర్ రైట్స్, డోంట్ గివ్ అప్ ద ఫైట్. సేమ్ బాబ్ మార్లే అక్కడ చెప్పిందే గద్దర్ ఇక్కడ చెప్పిండు. సో ఈ స్ఫూర్తి రోజుకు పెరుగుతున్నాయి. ఎంతో కాలం బీసీలో మోసం చేయలేవు, ఎందుకంటే బీసీ యువకులంతా ఇప్పుడు అప్పుడు ఏదో పొట్లాలు కట్టుడో గుమాసా పని చేసాడో కాదు, ఇప్పుడు అందరూ యూనివర్సిటీలకు వచ్చిండ్రు. ఇక మాదిగలు అయితే వాళ్ళకి చెప్పాల్సిన మితిమీరిన చైతన్యం. సమాజంలోకి వచ్చి ఆ ఊర్ల నుంచి ఉస్మానియాకి వచ్చిండ్రు, ఉస్మానియా నుంచి ఇప్పుడు తిరిగి మళ్ళీ పోతున్నారు, గో టు విలేజ్ అన్నట్టుగా వెళ్తున్నారు. ఎంతో కాలం ఇలా పప్పులేం ఉడకవు, ఎందుకంటే మోసం చేసినంత కాలమే కదా, మనకు తెలియనంత కాలమే. అంబేద్కర్ ఒక మాట చెప్తాడు, గాంధీని గాంధీ ఏమంటాడు అంబేద్కర్ తోటి అంటే, అంబేద్కర్ నువ్వు ఏ ప్రజల కోసం అయితే కొట్లాడుతున్నావు ఆ ప్రజలంతా నా వైపు ఉన్నాడు అని అంటారు. అప్పుడు అంబేద్కర్ ఏమంటారంటే, మిస్టర్ గాంధీ, నా గురించి తెలియనంత కాలం, నీ గురించి తెలియనంత కాలం నీతోటి ఉంటారు. ఏ రోజైతే అంబేద్కర్ గురించి తెలుస్తుందో మరుక్షణము నీ గ్రౌండ్ అంతా ఖాళీ అవుతుంది, ఆ బహుజన సమాజం ఇక్కడికి వస్తుంది, ఆ షెడ్యూల్డ్ ట్రైబ్ కానీ బీసీలు కానీ అందరూ ఇక్కడికి వస్తారు, మీ రాజ్యం కుప్పగూలిపోతుంది అన్నారు. అట్లనే కాంశీరామ్ వచ్చింది, చూపించిండు. ఇక్కడ కరుణానిధి చూపించిండు మనకు. కాకుంటే నార్త్లో ఉన్న కాంశీరామ్ స్ఫూర్తి లేదు, సౌత్లో ఉన్న ఈ కరుణానిధి స్ఫూర్తి లేదు. ఈ స్ఫూర్తిని నిజంగా అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది తిరుగుతున్నారు ఇప్పుడు మన మధ్యలో. బీసీల నుంచి, ఎస్సీల నుంచి, ఓసీల నుంచి, మన మైనార్టీల నుంచి, ఎస్టీల నుంచి కూడా అందరు తిరుగుతున్నారు. వీళ్ళందరూ ఏకమైనప్పుడు అగ్రవర్ణాల యొక్క ఫాసిజం అనేది అర్థమైనప్పుడు ఏ పార్టీలు ఉన్నా, కాంగ్రెస్ ఉంటే రెడ్లు వెళ్తారు, టీఆర్ఎస్ ఉంటే వెలుమలు వెళ్తారు, పోనీ బీజేపీ వచ్చి అనుకో రెడ్లు వెలుమలు వెళ్ళచ్చు, కానీ అల్టిమేట్గా బీసీలో ఎస్సీలో అయితే వెళ్ళరు కదా. ఈ విషయం అందరికీ అర్థమైంది.
కాబట్టి ఎంతో కాలము అది నిలబడదు. ఆ అగ్రవర్ణ భూస్వామ్య ఆ పెట్టుబడిదారి యొక్క ఆ సమాజం కూలిపోతుంది. అది కూలిపోవడానికి గద్దర్ అన్న పాట, కానిస్టేబుల్ అంబేద్కర్ లాంటి యొక్క వాళ్ళ ఆ జ్ఞానం, ఆ పోరాటం తప్పకుండా ఆ ప్రజలలో ఉంటుంది. ఆ స్ఫూర్తితోటే కూలగొడతారు. అంటే నల్గంటి శరత్ చెప్తున్నారు, గద్దర్ అంటే పాట ఒకటే కాదు, మాట ఒక యుద్ధం. ఇప్పుడు జరుగుతున్న ఏదైతే దళితులు, ఏదైతే బహుజనులు అందరూ కూడా ఏకమై రాజ్యాధికారం కోసం కదిలొస్తున్నారో వాళ్ళందరి ఆ చైతన్యం అంతా కూడా 50 ఏళ్ళుగా గద్దర్ నింపిన స్ఫూర్తి. ఆయనను గుర్తుంచుకోవడానికి సినిమా వాళ్ళకి ఇచ్చే అవార్డులు అనేది సినిమా వాళ్ళకే గౌరవం, కానీ అది గద్దర్కు కాదు. గద్దర్ అనేదే ఒక పేరే అవార్డు, ఆయననే ఒక అవార్డు. ఆయన పేరిట అవార్డు ఇవ్వడం అనేది మర్చిపోకుండా గుర్తించడం కోసం మా ప్రయత్నాన్ని మేము స్వాగతిస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ అజయ్తో ప్రవీణ్ సుంకరి, హైదరాబాద్, తొలి వెలుగు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.